ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదు కదా? ఇది కుంకుమ పువ్వు పౌడర్, ఇది ముద్దమందారం పొడి. ఈ రెండు ఒకేలా ఉండడం వల్ల పొరపాటు జరిగింది. పొరపాటని ఎన్నిసార్లు అనుకుంటారు పెద్దబాబు? పోయినసారి కూడా ఇది తెల్ల గులాబీ రేకులు పెట్టి ఐశ్వర్య కడుపులో బిడ్డను చంపాలనుకుంది. షట్ అప్ ఆంటీ. పార్వతి గురించి అలా మాట్లాడితే మీకు మర్యాదగా ఉండదు. ఈరోజు పార్వతి కనిపెట్టకపోయి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించారా? థ్యాంక్ యూ సో మచ్ పార్వతి. నువ్వు నిజంగా నా చెల్లెలివే. నా కోసం ఇంతగా ఆరాటపడ్డావు కాబట్టే నేను నా బిడ్డ బతికి బయటపడ్డాం. దేవుడు దయవల్ల ఏం కాలేదు, మీరు ఊరుకోండి. రేమాయి తీసుకెళ్ళు. కాసేపు రెస్ట్ తీసుకుంది కానీ పద. థ్యాంక్ యూ పార్వతి. ఐశ్వర్య ఆ పార్వతిని తోడబుట్టిందానివి, చెల్లివి తల్లివని తెగ పొగడేసిన చూసావా? అది తల్లి కాకుండా పోయానని ఏడుస్తుందనుకుంటే రివర్స్ లో అయింది. రివర్స్ లో వాంతయిందంతే. అది పనిచేసుంటే అబార్షన్ అయ్యుండేది. ఇంట్లో నుండి పార్వతి గల్లంత అయ్యుండేది. టైంకి అది క్యాచ్ చేసి ఉప్పు నీళ్లు తాగించి కక్కించింది గాని, లేదంటే ఈ ఇంటి ఉప్పు తిని పుట్టబోయే వారసుని చంపుతావా అని దాన్ని ఏం చేసేవాళ్ళు అదే చేసేవాళ్ళు. అనుకున్నది అనుకున్నట్టుగా జరగనప్పుడు ఎంత మాట్లాడుకున్నా ప్రయోజనం లేదా ఆంటీ? అబ్బా, ఎవరో చూడండి. వాడు కారం పొట్లాలు అమ్ముతాడనుకుంటా. ఎవడు వాడు? ఇంకెవడు? ఆ అపరిచితుడే. పుండు మీద కారం చల్లే పని మీదే ఉంటాడు. మాట్లాడు. కట్ చేసి పారే ఆంటీ. వాణ్ణి కట్ చేస్తే ఏం చేస్తాడో అని ఇంకో భయం. మాట్లాడు. పోయేదే ఉంది, ఇన్కమింగ్ ఫ్రీయేగా. హలో హలో, ఏంటి చెప్పు. చాలా గంటలు గడిచాయి, ఇంకా 4 రోజులే మిగిలాయి. నీ స్థానాన్ని వదులుకొని బతికి బట్టగడతావా లేకపోతే? రే, నీ బెదిరింపులకి భయపడి ఈ ఇంటికి పెద్ద కోడల్ని కాకుండా పోవాలా? ఐసీ, బాగా ఆలోచించే డిసైడ్ అయ్యావన్న మాట. నీ గురించి ఆలోచించాల్సిన పనే లేదు. 2 కోట్లు నొక్కావు కదరా, ఇక నా జోలికి రాకు, అర్థమైందా? ఇంకా 4 రోజులే టైం ఉంది కాబట్టి ఇలా మెడిసి పడుతున్నావన్నమాట. 4 రోజులు గడిచిపోతే ఏం చేస్తావు? నువ్వు ఏం చేయలేవు. సరే, అలాగే లైన్లో ఉండు. నీకు నీ వాయిసే వినిపిస్తుంది. హలో హలో చంద్రముఖి, నువ్వు అద్దె చేస్తున్నావు. ఈ ఇంటికి కాల్ చేద్దాం చెప్పాను కదా. కూల్ బేబీ కూల్. నేను అడిగిన 2 కోట్లు రెడీ చేసావు కదా? రెడీ చేశాను. ఎక్కడికి రమ్మంటావో చెప్పు. చెప్తాను, నువ్వు బయలుదేరాక ఫోన్ చెయ్యి. ఇంకా దీనంగా పెట్టవే. సరే, ముష్టి ఫోటోకి యాంగిల్స్ అవసరమా? క్రియేటివిటీ నీలు ఆకట్టుకోవాలి. ఇప్పుడు రిప్లై ఇస్తాడు చూడు. ఒరే సాడిస్ట్ రాజా, పరిగెత్తలేక వెతకలేక చస్తున్నావురా. ఫోన్ లిఫ్ట్ చేయి, లేదంటే ఆ వాయిస్ పంపకుండా ఆపేరా. చేతులెత్తి మొక్కుతున్నావా నీలాంబరి? ఆ చేతులలాగే జోడించినట్టుండాలి. మెసేజ్ కి రిప్లై ఇచ్చాడు చూడు. ఏమంటున్నాడు? లడ్డూ కావాలా పాపా? నీకు జోకులు చేయొద్దని చెప్పానా ఆంటీ? నాకు వాడి మీద పిచ్చ కోపం వస్తుంది. ఏదో పిక్ పెట్టాడు. ఒక్క నిమిషం.
బెలూన్ పిక్ పెట్టాడేంటి? అయ్యో చచ్చా! ఈ బెలూను మన ఇంటి దగ్గర చూసాను నీళ్ళు. అంటే అక్కడ. అయ్యో ఆంటీ రండి పరిగెత్తు. చిబ్రండి బెలూన్ ఎక్కడుంది? నువ్వెక్కడ చూసావు? ఇంటి కాంపౌండ్ లోనే చూశాను. వాడెవడో సర్కస్ మాస్టర్లా ఉన్నాడు. మనల్ని కోతుల్లో ఆడిస్తున్నాడు నీలమ్మ. కోతుల్లో ఆడినా పర్వాలేదు. అఖిలాంటికి ఆ బెలూన్స్ దొరికితే మనల్ని గోతుల్లోకి పంపిస్తుంది. గుర్తు తెచ్చుకో. ఎక్కడ చూసావు? అయ్యో అక్కడ చూశాను. పద వెళ్దాం దా. అదిగో బెలూన్లు ఇక్కడే ఉంది. అంటే సరే వెతుకో. నీలమ్మ అదిగో. ఇదిగో ఏంటది? పద చూద్దాం. పిన్ని వాయిస్ లో ఉంది. పిన్ని వాయిస్ లో ఉంది. పిన్ని ఏమైంది బాబీ? భవానీ ఆంటీ నీలమ్మరి ఏమైంది? భవానీ ఏమైంది? అందరూ చేయిందుకు పెట్టావు? అనుకుందొకటి జరిగిందొకటి బావగారు. సరిగ్గా చెప్పు భవానీ, చెయ్యి అందులో ఎందుకు పెట్టావు? అనుకోకుండా అందులో చెయ్యి ఇరుక్కుపోయింది ఆంటీ. టైం అయిపోతుంది నీలాంబరి. టైం అయిపోవడం ఏంటి? నొప్పితో ఆంటీ ఏదో మాట్లాడుతుంది మహి. ఇంకొంతసేపు ఇలాగే ఉంటే చెయ్యి చచ్చి పడిపోయేలా ఉందంటుంది మహి. మరి చేతిలో? అబ్బా నువ్వు ఉండవయ్యా చిన్నబాబు. అక్క భరించలేని నొప్పిగా ఉందంటే చిన్నబాబు అదేంటి ఇదేంటని అడుగుతున్నాడు చూడు. చూస్తూనే ఉన్నాను. దేవాలయంలో ఉన్న ఈ ఇంటి ఆవరణలో నీ వల్ల జూ ఏర్పాటయ్యేలా ఉంది. ఆంటీ 2 నిమిషాలు మీరు ఇక్కడే ఉంటే మా బండారం బయట పడిపోతుంది. ఇందాకేదో సీడీ అన్నావు కదా పిన్ని, అదేమైనా ఉందా? సీడీ లేదు, వేడుందయ్యా. నొప్పిగా ఉందా సనం గారు? పాపం. ఉసేయ్ జాలి పడ్డ కాదే. జాలిగుండతో ఇలా ముందుకొచ్చి తీసే ఏర్పాట్లు చేయవే. మీరలా గంతు లేకుండా ఉంటే ఎవరైనా ఏమైనా చేయగలం. పార్వతి సాయం పట్టు. జాగ్రత్త. చేయండి నాన్న. జాగ్రత్త పిన్ని, జాగ్రత్త. జాగ్రత్త. కొంచెం ఉండు వినోద్. భవానీ జాగ్రత్త నాన్న. బ్రో గట్టిగా లాగు. మేకప్ సరిపోయిందో లేదో లైటింగ్ లో ఒకసారి చూసుకోండి. మేడం కొంచెం ఇటొచ్చి నించోండి. కొంచెం ఇటు జరగండి. ఇటు చూడండి.